వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వేణుస్వామి ఈయన గురించి ఎంత తక్కువ చెప్తే అంత బెటర్ అని చెప్పుకోవచ్చు. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే అశుభం తప్ప వేరే మాట రాదనేసి కూడా ఏదో సామెత ఒకటి చెప్తూ ఉంటారు మన పెద్దలు. అయితే వేణుస్వామి కూడా చాలామంది జాతకాలు చెప్తూ ఉంటారు. కొంతమంది చిలక చూసి, కొంతమంది హస్తరేఖలు చూసి, ఇలా పండితులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరికంటే భిన్నంగా కేవలం ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపేటివి సినిమాలు, అలాగే రాజకీయాలు. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి జాతకాలు చెబుతూ ఒక్కసారిగా అంటే 100లో 10 మందికి జాతకం చెప్తే అందులో ఒకటి సక్సెస్ అయిందనుకోండి, దాన్ని పెట్టుకొని ఇంకా 100 మందిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడంలో కూడా వేణుస్వామి దిట్ట అయిపోయాడని చెప్పుకోవచ్చు. ఆ రకంగా అయితే ముందుకు వెళ్తున్నాడు. ఏది ఏమైనా ఇప్పుడు వేణుస్వామి మరోసారి కూడా అంటే ఈయన ఏంటంటే వీని గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు మరోసారి కూడా నాగ చైతన్య, శోభిత గురించి కూడా కామెంట్ చేశారు. ఏం చేశారు ఏం తెలుసుకునే ముందు అసలు వేణుస్వామి గురించి మనం కొంత మాట్లాడుకుందాం ముందుగానే. అయితే ఏంటంటే ఈయన గత ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్నారు. ఆ తర్వాత ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తారన్నారు. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఐపీఎల్లో గెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఐపీఎల్లో ఓడిపోవడం, ఐపీఎల్లో వేణుస్వామి చెప్పారు కదా అని చెప్పేసి దానికి సంబంధించి ఈయన కొంత కామెంట్ చేయడం ఏదైతే చేశాడో, దీంతో ఒక్కసారిగా అంటే ఆయన చెప్పారు కదా, ఆయన మాటలు నమ్మి మేము చాలామంది బెట్టింగ్ చేసాము, దానివల్ల మేము నష్టపోయామని చెప్పిన తర్వాత కూడా ఇక ఏపీ రాజకీయాలు, అటు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కూడా రెండు చోట్ల ఈయన చెప్పినటువంటి ఫలితాలు ఎప్పుడైతే కొంత బెడిసి కొట్టాయో, దాంతో ఇక నేను జాతకాలు చెప్పను అని చెప్పేసి కూడా స్వస్తి పలికాడు. అయితే స్వస్తి పలికిన తర్వాత ఈ పీడంతా పోయిందనేసి కూడా చాలామంది నెటిజన్లు అయితే హ్యాపీగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు నాగ చైతన్య అలాగే సమంత అంటే వాళ్ళ యొక్క విడాకులు వ్యవహారం ఎప్పుడైతే చెప్పుకొచ్చాడో వాళ్ళ విడాకులు తీసుకుంటారని కూడా గతంలో చెప్పారు. అనుకున్నట్టుగానే ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు వెంటనే వేణుస్వామి అంటే మాటకు కట్టుబడి అంటే ఆయన కులదైవం సాక్షిగా ప్రమాణం చేసినా కానీ అంటే రాజకీయ నాయకులే మాటలు తప్పుతూ ఉంటారు, నేను తప్పితే పెద్ద తప్పే ఉంది అనుకున్నాడు ఏమో తెలియదు. కానీ వేణుస్వామి మరొకసారి కూడా ఆయన ఇప్పుడు తన ఈ రకంగా కామెంట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు వీరి జాతకంలో అంటే ఈఎంఐ వల్లే వారు విడిపోయారు అంటున్నట్టుగా కూడా కొన్ని రకాలైనటువంటి వార్తలు, ఎట్టకేలకి వీరి మధ్య కూడా విడిపోయేటువంటి అవకాశం ఉంది అని కూడా మళ్ళీ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ వాళ్ళ జాతక చక్రాలు అవి ఇవి చూసి చెప్పేస్తూ ఉంటారు. అయితే వేణుస్వామి మొదట్లో ఎప్పుడైతే సెలబ్రిటీల జాతకాలు చెప్పి ఫేమస్ అయ్యాడో దాంతో ఒక్కసారిగా మనకు చాలా మంది దగ్గర కూడా అంటే చిలక జ్యోతిష్యులు వాళ్ళకు కూడా విలువ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేణుస్వామి చెప్తున్నారు, ఈ చిలక జ్యోతిష్యం చెప్పి అతను కూడా పర్ఫెక్ట్గా చెప్తాడు, అది నిజమైనప్పుడు ఇది కూడా నిజమవుతుంది కదా అనేసి. అయితే మిగతా జ్యోతిష్యులు ఎవరు కూడా అంటే చాలా మంది ఉన్నారు జ్యోతిష్యులు, వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి వస్తే చెప్పిన వాళ్ళే, కానీ వాళ్ళు ఈ విధంగా బహిర్గతంగా అంటే ప్రముఖుల జీవితాలని బయటికి తీసుకొచ్చి వాళ్ళ జాతక చక్రాలని వేసుకొని ఈ విధంగా అయితే ఎవరు చెప్పాల. కానీ ఈయన మాత్రం ప్రముఖుల్ని టార్గెట్ చేస్తూ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, ఇక అలాగే ఉద్యోగం, పెళ్ళి, ఇలా రకరకాలైనటువంటి సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అయితే వేణుస్వామి చెప్పాడను ఇలాంటి వాళ్ళు చెప్పనంత మాత్రాన జీవితంలో ఇటువంటి సమస్యలు లేకుండా ఏ మనిషి కూడా ఉండరు. సమస్యలు లేని మనిషి అంటూ ఉండరు. ఎంత పెద్దవారికైనా, ఎంత అపర కుబేరులైనా సరే వాళ్ళకు కూడా మనశ్శాంతి లేకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినప్పటికి కూడా మనశ్శాంతి లేకపోవడం, లేదా పెళ్లి కాకపోవడము, లేదా బిజినెస్లో లాస్ రావడం, ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అంటే దీన్ని టార్గెట్ చేసుకొని, ప్రముఖుల్ని టార్గెట్ చేసుకొని ఒక్కసారిగా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలను కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చాడు ఈ వేణుస్వామి. అయితే ఇలాంటి వేణుస్వామి ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి ఒక మంచి మాట కూడా ఆయన ఎక్కడా కూడా మాట్లాడలేదు. అంటే ఎవరైనా వారి జీవితంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి, వారు ఇక కొంత ఫలానా స్వామికి ఏదో పూజ చేస్తానో ఏదైనా చేసుకుంటే కొంత వీణ ఆ సమస్యల నుండి బయటపడచ్చు అని చెప్పాలే. కానీ ఎప్పుడు చూసినా వాళ్ళు విడిపోతారు, ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది, ఈ రాజకీయ నాయకుడు ఓడిపోతారు అంటే ఎప్పుడూ కూడా శుభం మాట కాకుండా అశుభం మాట మాత్రమే పలుకుతూ ఉంటాడు ఈయన. కాబట్టి ఇది ఎంత వాస్తవమా కాదనేది కూడా ఆడియన్స్ అందరూ కూడా మనకు తెలిసే ఉంటుంది.
మీరు కూడా ఒకసారి విశ్లేషించుకోండి. మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే వేణుస్వామి పైన కూడా ఇక మళ్ళీ ట్రోల్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఎప్పుడైతే ఆయన జాతకాలు చెప్పననగానే అందరూ కూడా చాలా కామ్ అయ్యారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ ఆయన కొంత ఈ జాతకాలు మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశారో ఇక ఆయన పైన మళ్ళీ ట్రోల్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ పీడ ఎప్పుడు పోతుందో అనేసి కూడా అనుకునేవారు కొంతమంది ఉంటే, మరికొంతమంది దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు, మరికొంతమంది దారుణంగా బూతులు అయితే తిడుతున్నారు. ఇక ఈ వ్యక్తిని మనం మార్చలేమనేసి కూడా కొంతమంది ఉన్నారు. ఇక కొంతమంది ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏమని కూడా. మరి ఈయన చెప్పింది జరుగుతుందా ఏమని తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే. ఏది ఏమైనా వారు అన్యోన్యంగా సంతోషంగా జీవితాంతం సంతోషంగా పిల్ల పాపలతో ఉండాలని కూడా మనం కోరుకుందాం. అలాగే నాగ చైతన్య, శోభిత హ్యాపీగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా కామెంట్ రూపంలో, అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా వారికి ఇవ్వండి కామెంట్ రూపంలో. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.